హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. అక్కినేని నాగ చైతన్యతో వివాహాన్ని రద్దు చేసుకుని విడాకులు తీసుకున్న సమంత మరో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారా? సమంత అలా చేస్తే టాలీవుడ్ లో ఫస్ట్ సెలబ్రిటీ అవుతారా? వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్ లో ప్రేమ వివాహాలకు సెలబ్రిటీ జంటలకు కొదవలేదు. అలనాటి సావిత్రి కాలం నుంచి ఇవి ఉన్నాయి. మహానటి సావిత్రి అప్పటి తమిళ స్టార్ హీరో ఇప్పటికే వివాహితుడైన జెమినీ గణేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహం కారణంగా ఆమె అనేక అగచాట్లకు గురయ్యారు, కష్టాలు పడ్డారు. అదంతా వేరే కథ. సూపర్ స్టార్ కృష్ణ అలనాటి హీరోయిన్ విజయ నిర్మల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ అది రెండో వివాహం. విజయ నిర్మల తన మొదటి భర్తను వదిలి కృష్ణను చేసుకోగా, కృష్ణ తన మొదటి భార్యతో ఉంటూనే విజయ నిర్మల రెండో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సిన సెలబ్రిటీ జంటలు అక్కినేని నాగార్జున, అమల, రాజశేఖర్ జీవిత, శ్రీహరి డిస్కో శాంతి, శ్రీకాంత్ ఊహ మరో సెలబ్రిటీ జంట. నాగార్జున తన మొదటి భార్య అయిన వెంకట వెంకటేష్ సోదరి లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు. నాగార్జున లక్ష్మిల కుమారుడే నాగ చైతన్య. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగిన సెలబ్రిటీ జంటలు. ఈ జంటల మధ్య విడాకుల ప్రస్తావన రాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మరో సెలబ్రిటీ జంట. చాలా కాలం సహజీవనం చేసిన తర్వాత ఈ జంట 2008లో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ జంటగా నాగ చైతన్య, సమంత నిలిచారు. నాగ చైతన్య రెండో చిత్రం, సమంతకు తొలి చిత్రం ఏమాయ చేసేవేలో వాళ్ళిద్దరూ తొలిసారి కలిసి నటించారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగారు. టాప్ హీరోలందరితో హీరోయిన్ గా నటించారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న సమంత, నాగ చైతన్య 2017లో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. కానీ కొద్ది కాలంలోనే వారిద్దరి మధ్య కలతలు వచ్చాయి. 2021లో ఇద్దరు విడాకులు తీసుకుని వేరయ్యారు. తర్వాత 2024లో నాగ చైతన్య మరో నటి శోభితా ధూళిపాలను రెండో వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం 3 ఏళ్లు గడిచినా మరో బంధంలో అడుగుపెట్టలేదు. అయితే తాజాగా రాజ్ నిడుమూర్ తో సమంత డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న రూమర్లకు బలం చేకూరుస్తూ సమంత పోస్ట్ పెట్టారు. రాజ్ నిడుమూర్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసిన సమంత ఏ న్యూ బిగినింగ్ అని క్యాప్షన్ ఇచ్చారు. టాలీవుడ్ లో సెలబ్రిటీ జంటలు విడిపోయిందే తక్కువ. పవన్, రేణుల జంట విడిపోయిన రేణు దేశాయ్ అలా ఒంటరిగానే మిగిలిపోయారు. ఇప్పుడు నాగ చైతన్య, సమంతలు విడిపోయిన తర్వాత ఇద్దరూ కూడా వేరొక సెలబ్రిటీతో జంట కావడం ఇదే తొలిసారి. రాజ్ నిడుమూర్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయిన ఈ వెబ్ సిరీస్ 2019లో స్ట్రీమింగ్ అయింది. ఇందులో సమంత నటించారు. ఒక సెలబ్రిటీ నుంచి విడాకులు తీసుకుని మరో సెలబ్రిటీతో డేటింగ్ చేస్తుంది సమంత. త్వరలోనే వాళ్ళిద్దరూ వివాహం చేసుకునే అవకాశం ఉంది. టాలీవుడ్ లో ఇలా చేసిన తొలి హీరోయిన్ సమంతనే అవుతుంది.